శ్రీహరి ఈ విధంగా చెప్తున్నారు. ఓ నాగమహర్షి ఈ వ్రతాన్ని వైశాఖ మాసం ఉంది కానీ, మాఘ మాసం ఉంది కానీ, కార్తీక మాసం ఉంది కానీ, ఆషాఢంలో వచ్చే ఏకాదశి రోజు కానీ స్వామివారు రోజు అయోధ్యలో పోతారు. అప్పటి కార్తీక మాసం వరకు కూడా ఈ యొక్క స్వామివారు ఏమిటి అంటే ఎదురునే ఉంటాడు. దాన్ని ఆ యొక్క చాతుర్మాస వ్రతం అంటారు. మరి ఆ రోజు కానీ చేసుకుంటే చాలా మంచిది. తుదకు ఎప్పుడైనా సరే సంకల్పం కోసం వ్రతం చేసుకోవచ్చు. అంటే ఇంట్లో శుభకార్యం వివాహం జరుపుకుని అలా వ్రతం చేసుకోవచ్చు. కనుక ఈ యొక్క వ్రతానికి సందర్భానుసారంగా మనిషి యొక్క కోరికను బట్టి చేసుకోవచ్చు చెప్తూ ఉన్నారు. వ్రతం చేయవారు సూర్యోదయం పూర్వమే నిద్ర లేచి కాలకృత్యాలు పూజ చేసుకుని శుచి నిత్యల భక్తితో ఓ దేవాదేవా సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహంతో వ్రతం చేసుకున్నానయ్యా అని స్వామిని నమస్కారం చేసుకొని మధ్యాహ్న కాలం కూడా కర్మ అనుష్ఠానం పూజ చేసుకొని గోధూలి వేళ అంటే ఆవులను బయటకు వస్తాయి ఇంటికి తిరిగి వస్తుండే కదా. ఏ సమయం అంటే సాయంకాలం ప్రదోష సమయం. అంటే ఇప్పుడు దోషం లేని సమయం ఏంటంటే చీకటి లేని సమయం. అటువంటి సమయంలో వ్రతం చేసుకొని చెప్తున్నారు. అయితే వ్రతం చేయవారు శ్రీనివాస్ ఇప్పుడు 11కి అయ్యగారు టైం అయిపోతుంది అన్నాడు. అవునా? అయితే అంటే తప్పలేదు దీంట్లో. ఎందుకంటే బంధువులు మిత్రులు తీసుకొచ్చిన మనం ఉండే ఉపవాసం వచ్చిన ఉపవాసం లేదు కదా. సరే దీని కూడా న్యాయమే లేదు కదా. కాబట్టి వ్రతం చేయవారు పూజా స్థలాన్ని గవర్నమెంట్ శుద్ధి చేసి వరిపిండి మా ఎదురు నుంచి ఉన్న ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రం వచ్చాలి. దానిపై కలశ ఉంచాలి. కలశం ఎలా ఉండాలి? బంగారానికి కానీ, వెండితో కానీ, రాగితో కానీ. అది కూడా శక్తి లేకపోతే మట్టి ముగ్గురు ఉంటుంది కదా, అదేనా పెట్టి చేయవచ్చురా. వల్ల కొత్త వస్త్రాన్ని ఉంచాలి. ముందుగా గణపతి పూజ, మనం చేసినట్టుగా గణపతి పూజ, నవగ్రహ పూజ, అష్టదిక్పాల పూజ చేసిన తర్వాత మాత్రమే గణేశాది పంచలోక పాల పూజ చేసి తర్వాత స్వామివారి ప్రతిమని పంచామృతాలతో అంటే అవ్వాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదారతో అభిషేకంగా మన మీద ఉంచాలి. ముఖ్యంగా స్వామికి ఇష్టమైన నైవేద్యం పెట్టాలి. ఏమిటంటే గోధుమ నూక లేకపోతే బియ్యం నూక శరీరం బాగు నైవేద్యం పెట్టిన తర్వాత స్వామికి ఇష్టమైన నృత్య గీతాలు జరిపించాలి. ఇలా గనక చేస్తే మానవులకున్న సకల కష్టాలు తీరిపోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని సాక్షాత్తు శ్రీమన్నారాయణ చెప్పిన వృత్తాంతం ఇది. మరి ఎక్కడ కూడా భౌతిక చెప్పాడు శ్రీకృష్ణుడు నేనే భగవంతునని. కానీ తర్వాత ఎక్కడైనా సరే నేనే వ్రతం చెప్పాను స్వామివారు చెప్పిన వ్రతం ఉందా అంటే లేదరా. ఇది ఒక్కటే ఆచరణ చేసుకోవాల్సింది. కనుక వ్రత విధానం చెప్పింది కూడా ఆ స్వామివారే కదా. కనుక ఇలా కనుక ఎవరైతే శ్రద్ధగా చేస్తారో వారికి సకల కష్టాలు తీరిపోయి సకల ఐశ్వర్యాలు ఉంటారని సాక్షాత్తు స్వామివారు చెప్పారు. సత్యనారాయణ స్వామివారికి నమస్కారం చేయండి. పునః పూజాం కరిష్యామరాయ మంగళం మంగళ ఆశా సంరక్షణై రాజార్య సముదాయాస్తు మంగళం నిత్యశ్రీరస్తు సమస్త మంగళాయ భవంతు. సత్యనారాయణ స్వామివారికి నమో నారాయణాయ. ఓకే అందరు చేయించండి హారతిగా.